నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో జోరుగా వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, ప్రజల ఇబ్బందులు. తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తిన వాన, చెరువులను తలపిస్తున్న రోడ్లు, జనజీవనం అస్తవ్యస్తం. నూర్ మహమ్మద్ ను విచారణ చేస్తున్న ధర్మవరం పోలీసులు, పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలపై ప్రశ్నల వర్షం. అమల్లోకి భారత్ పై ట్రంప్ అదనపు సుంకాలు, రైతులు పాడి పరిశ్రమను దెబ్బతీసేలా అగ్రరాజ్యం కుట్ర. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందడి, విభిన్న రూపాల్లో పూజలు అందుకుంటున్న గణనాథుడు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లటంతో రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి. వర్షంలోనే భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో ప్రధాన రహదారులు కాలువల్ని తలపిస్తున్నాయి. వర్షం పడిన ప్రతిసారి రోడ్లు మునిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు వర్షంలోని చవితి ఉత్సవాలు జరుపుకున్నారు. అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు రాజమహేంద్రవరం తడిచి ముద్దయింది. యానంలో 2 గంటల పాటు ఏకధాటిగా పడిన వర్షానికి ప్రధాన రహదారులు, గణేష మండపాలు జలమయమయ్యాయి. వర్ష ప్రభావానికి యానంలోని వీధులన్నీ మురికి నీటితో దుర్గంధభరితంగా మారాయి. అడుగు బయట పెట్టే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 2 రోజులుగా మున్సిపల్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో డ్రైనేజీల్లో చెత్త ఎక్కడికక్కడా పేరుకుపోయింది. అనకాపల్లి జిల్లా జి కొత్తపల్లి తురువోలు మార్గంలో మిరాసగడ్డ పైవంతెన కూలిపోయింది. మిరాసగడ్డలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వంతెన ఓవైపు కోతకు గురై ఒక్కసారిగా కూలిపోయింది. వాహనదారులు, రైతులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు మన్యంలో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జోలాపుట్, డుడుమా జలాశయం వద్ద 3 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. బ్రిడ్జి శాంక్షన్ చేసే విధంగా అల్పపీడన ప్రభావంతో కడప నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మేశాయి. ఒక్కసారి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. వినాయక మంటపాలన్నీ వర్షంలో తడిచిపోయాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తుతోంది. మరోసారి 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,31,137 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 3,63,707 క్యూసెక్కులు బయటకు వెళ్తున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,822 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 10 అడుగులు ఎత్తి 2,71,570 క్యూసెక్కులు నాగార్జున సాగర్లోకి వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులు ఉంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్ట్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. తెలంగాణలో జోరు వానలు ముంచెత్తుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత కురుస్తోంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బిక్నూర్లో 23, పాత రాజంపేటలో 21, మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో 20 సెంటీమీటర్ల వాన కురిసింది. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీని భారీగా వరద ప్రవాహం చుట్టుముట్టింది. వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. రాజంపేట మండలం తలమడుగు వద్ద బ్రిడ్జి కింద కారు మునిగిపోయింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు, తలమడ్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి తెగి భారీగా వరద వెళ్లింది. భారీ వర్షాల ధాటికి హైదరాబాద్, కామారెడ్డి మధ్య రైళ్ల రాకపోకలు నిలిపేశారు. 2 రైళ్లు రద్దు, మరో 4 రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి రైళ్లు రద్దు చేశారు. కామారెడ్డిలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దోమకొండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయ్, రాజంపేట్ తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. బిక్కనూర్ మండల శివార్లోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలు స్తంభించాయి. अंदर तांडा सुट्टू
తెలంగాణలోని మెదక్ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లోకి వర్షపు నీరు చేరింది. సుమారు 10,000 కోళ్లు మృతి చెందాయి. సుమారు 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు పౌల్ట్రీ ఫారం యజమాని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు వద్ద జాతీయ రహదారిపై చేపల లోడ్ లారీ బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. గుడివాడ నుంచి నారాయణపురానికి వెళ్తున్న చేపల లోడ్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ పై భాగంలో కూర్చున్న కూలీల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. ప్రమాదంలో చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆయనకు బొజ్జ గణపయ్య అంటే అమితమైన ఇష్టం. చిన్ననాటి నుంచే వినాయకుడిని తయారు చేయటం మొదలుపెట్టారు. భక్తి శ్రద్ధలతో తన స్వహస్తాలతో ఏకదంతిని ప్రతిమలకు ప్రాణం పోస్తున్నారు. అంతేకాదు మంటపాలను ఆయనే తీర్చిదిద్ది లంబోదరుణ్ణి కొలువు తీర్చుతున్నారు. 46 ఏళ్లుగా నిర్విరామంగా ప్రతిమలు తయారు చేస్తూ విఘ్నేశుని పట్ల ప్రేమ చాటుకుంటున్న అమృతేశ్వరరావు గురించి తెలుసుకుందాం రండి. వినాయక చవితికి ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఏం చేస్తాం? మార్కెట్లో నుంచి కొనుక్కుని తెచ్చుకుంటాం. లేకుంటే స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా పంపిణీ చేస్తే తీసుకొచ్చి పూజలు చేస్తాం. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయన తన స్వహస్తాలతో చేసిన విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో కొలువుదీరుస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలు వాడకుండా కేవలం సహజ సిద్ధంగా దొరికే మట్టిని మాత్రమే వినియోగించి ప్రతిమలు తీర్చిదిద్దుతారు. వినాయక చవితికి 3 నెలల ముందే ఈయన ఇంట్లో సందడి కనిపిస్తుంది. మట్టిని సేకరించడం దగ్గర్నుంచి మండపం తయారీ వరకు బిజీగా గడుపుతారు. ఇలా ప్రతి ఏటా విభిన్న ఆకృతులతో లంబోదరుణ్ణి తీర్చిదిద్ది ప్రతిష్ఠిస్తున్నారు. ఏలూరుకు చెందిన అమృతేశ్వరరావు వ్యాన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వినాయక చవితి కోసం తన సంపాదనలో రోజూ ఎంతో కొంత పక్కన పెడుతూ ఉంటారు. విఘ్నేశుని నవరాత్రుల్లో సంబరాలు చేస్తారు. పండుగైన తర్వాత మిగిలిన డబ్బుతో అన్నదానం చేస్తూ ఉంటారు. గత 45 సంవత్సరాలు బట్టి మట్టి విగ్రహాలు తయారు చేసుకుంటున్నాం. 46వ సంవత్సరం ఇది. అలా తెలియని భక్తి చిన్నప్పుడే చెయ్యాలనే సంకల్పం రావడం, అమ్మా నాన్నగారి పేరు మీద నా సొంత డబ్బులతోనే తయారు చేస్తాను. వ్యాన్ తోలుతానండి. ఈ వ్యాన్ తోలినప్పుడల్లా రోజుకింతని డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా పక్కన పెట్టుకుంటా. అవన్నీ ఇప్పుడు వినాయక చవితి అవ్వగానే ఒక పక్కన పెడుతుంటాను. మళ్ళీ చవితి ఒక 3 నెలల ముందు ఉండగా ఆ డబ్బులంతా ఆ అమౌంట్ అంతా పక్కన పెట్టుకొని విగ్రహానికి ఖర్చు పెడుతుంటా. ఈ తర్వాత ఉత్సవాలకి, అన్నదాన కార్యక్రమాలకి, ఊరేగింపులకి, ఈ అన్నిటికి విరాళాలు ఇచ్చిన దాతలకి ఈ ఖర్చు పెడతాను. పర్యావరణ హితంగా వినాయకుడి పండుగ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అమృతేశ్వరరావు. ఈయన సంకల్పాన్ని తెలుసుకున్న దాతలు వినాయక ఉత్సవాల నిర్వహణ కోసం విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. 46 సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాడు. సొంత ఖర్చులతో ఆయన విగ్రహం చేస్తున్నాడు. రకరకాలు చేస్తాడు. ఆయన అన్ని రకాల సెల్లో చూసి అన్ని రకాల్లో ఏ ఫోటో బాగుంటుందో ఆ ఫోటో చూసి అలా విగ్రహం దింపుతాడు. మట్టి వాడతాడు. కొన్ని మట్టితో చేస్తారు ఆయన మొత్తం. మా నాన్నగారు గత 46 సంవత్సరాలుగా వినాయక చవితికి ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాలుగా మా వినాయకుడిని తయారు చేస్తారండి. మా ఇంటికి 3 నెలల ముందే మా వినాయకుడు వచ్చేస్తారండి. అలా తయారు చేస్తారు. 3 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు నాన్నగారు. పర్యావరణానికి ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఎటువంటి చెడు జరగకుండా మొత్తం మట్టి, గడ్డి అంతా భూమిలో కలిసిపోయేవి కలిపి తయారు చేస్తారండి. వింటే కరుణించు గంగణపతి శరణంటూ మనసా. వినాయకుని అనుగ్రహంతో మంచి కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. విజయవాడ పటమట దత్తపీఠంలో నిర్వహించిన సామూహిక వినాయక వ్రతంలో ఆయన పాల్గొన్నారు. ఉదయం
క్షిప్ర గణపతికి క్షీరాభిషేకం, అర్చన, శ్రీ చక్ర పూజ, సహస్ర మోదక హోమం నిర్వహించారు. గోపూజ తర్వాత సామూహిక వినాయక చవితి వ్రతంలో సచ్చిదానంద స్వామి ప్రత్యక్షంగా పాల్గొని పూజ చేశారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ. అందరూ సర్వకార్యేషు సర్వదా అంటారు. లేదు, అట్లా చెప్పకూడదు. అన్ని కార్యాలంటే దొంగ కూడా స్వామిని ప్రార్థన చేస్తే అయిపోతాయి కదా, సర్వకార్యేషు ఉంటే. అందుకని సత్కార్యేషు సిద్ధిదా, సత్కార్యేషు సర్వదా. వినాయకుడిని ఆకాశతత్వం అంటున్నాం, జలతత్వం అంటున్నాం, అగ్నితత్వం అంటున్నాం, వాయుతత్వం అంటున్నాం. అంటే పంచభూతాలు యొక్క తత్వమే వినాయకుడు అని అర్థం. నిర్వికారుడు స్వామి, క్షిప్ర గణపతి. ఈ విజయవాడలో వినాయకుడికి మేము వాహనాల దేవుడు అని కూడా పేరుంది స్వామి. ఈ క్షిప్ర గణపతి మన ప్రపంచానికి మంచి చేయాలని పత్ర పూజ చేస్తున్నాం స్వామి. తెలుగు ప్రజల మనసు గెలిచిన ఈటీవీ నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకులు నచ్చే మెచ్చే కార్యక్రమాలతో ఆదరాభిమానాలు చూరగొంది. ప్రజల అభిరుచులను గుర్తిస్తూ గౌరవిస్తూ జనరంజకంగా సాగిపోతోంది. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మనందరి టీవీ 3 దశాబ్దాల పండుగను ఘనంగా నిర్వహించుకుంది. ఈటీవీ 30 సంవత్సరాల వేడుకలు రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరిగాయి. మొదటి నుంచి ఈటీవీతో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఛానల్ మొదటి వార్షికోత్సవాల్లో మమేకమైన చిరు అంగరంగ వైభవంగా నిర్వహించిన 20 వసంతాల ఉత్సవాలకు హాజరయ్యారు. 2020లో కోవిడ్ వేళ 25 ఏళ్ల వేడుకలు నిర్వహించడం సాధ్యం కాకపోయినా మెగాస్టార్ ఇంటికి కేక్ తీసుకెళ్లి కట్ చేయించారు. అలాంటి పరిస్థితుల్లోనూ తనను గుర్తుంచుకుని గౌరవించిన ఈటీవీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగిన 30 సంవత్సరాల సంబరాల్లో పాల్గొని ఈవెంట్ కు సరికొత్త క్రేజ్ ను తీసుకొచ్చారు. ఫుల్ జోష్ నింపారు. ఈటీవీ 30 ఇయర్స్ స్పెషల్ కేక్ ను మెగాస్టార్ చిరంజీవి కట్ చేశారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నటులు మురళీమోహన్, అలీ, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, సుజయ్, దివిజ, ఈటీవీ నెట్వర్క్ సీఈఓ బాపినీడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఉన్నతోద్యోగులు ఈటీవీ ప్రయాణంలో భాగస్వాములు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఛానల్ భవిష్యత్తు మరింత బ్రహ్మాండంగా ఉండాలని, అత్యున్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రేక్షక దేవుళ్ల దీవెనలే బలంగా, సిబ్బంది కృషే బలగంగా ఈటీవీ ప్రయాణం నిర్విరామంగా సాగుతోంది. ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీ మీ టీవీగా మొదలై ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిందన్నారు. ప్రజలకు ఒకే రోజు 2 పండుగలు, ఒకటి వినాయక చవితి, రెండవది ఈటీవీ 30 వసంతాల వేడుక జరుపుకుంటున్నాం. స్వర్గీయ రామోజీరావు గారు ప్రణాళికలతో అమలు చేసినటువంటి ఈటీవీ ప్రతి తెలుగు లోగిల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించినటువంటి ఈటీవీ, అదేవిధంగా సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగుదనం ఉట్టిపడేలా ప్రజల ముందు ఉన్నటువంటి ఈటీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉష్ణోదయాలు ప్రారంభమైన ఈటీవీ నేడు ప్రపంచమంతా విస్తరించి తెలుగు ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని, చైతన్యాన్ని నింపింది. 30 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈటీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మొదట తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ ను సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని 2 రోజుల కస్టడీ కోసం ధర్మవరం పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నూర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ధర్మవరం డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. 2 రోజుల పాటు నూర్ మహమ్మద్ ను పోలీసులు లోతుగా ప్రశ్నించనున్నారు. ధర్మవరంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్న నూర్ మహమ్మద్ కు పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయని ఇటీవలే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు లోతుగా విచారిస్తున్నారు.